My dear friends, it's a joy for me to see you this నా morning. ప్రియ స్నేహితులారా, ఈ ఉదయకాలం మిమ్మల్ని చూడడం నాకెంతో సంతోషం. Today we are meditating on Job 17:9. యోబు గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనాన్ని నేడు మనం ధ్యానించబోతున్నాము. He who has clean hands grows stronger and stronger. నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు అని వాక్యం సెలవిస్తుంది. Yes, we see a man in the Bible who grew stronger and stronger. అంతకంతకు బలము నొందిన ఒక వ్యక్తిని గురించి బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. As in 2 Samuel 3:1 we see David grew stronger and stronger. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారము దావీదు అంతకంతకు ప్రబలెను. So how was he able to grow stronger and stronger? అతడు అంతకంతకు ఎలా బలము పొందుకోగలిగాడు? We see in 1 Samuel 24 మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో we చూచినట్లయితే see that David had a chance to kill Saul. సౌలును చంపే ఒక అవకాశము దావీదుకు వచ్చి ఉన్నది. He was so close. అతడు ఎంతో సమీపంగా He ఉన్నాడు. could have been the next king దావీదు తదుపరి రాజు అవ్వచ్చు so quickly. చాలా త్వరగా. But then he spared his కానీ life సౌలు యొక్క ప్రాణాన్ని వదిలేశాడు. because he was the Lord's anointed. ఎందుకనగా అతడు ప్రభు అభిషక్తుడై ఉన్నాడు. He cut off a piece of his robe, అతని వస్త్రములో ఒక ముక్కను కోసి but he did not kill him. అతన్ని చంపకుండా వదిలేశాడు. He did not want the blood of God's anointed on his hands. దేవుని అభిషక్తుని యొక్క రక్తం అతని చేతులకు అంటనివ్వలేదు. He kept his hands clean. దావీదు తన చేతులను శుద్ధిగా ఉంచుకున్నాడు. That is why we see in the next book that David grew stronger and stronger. అందుకని 2వ సమూయేలు గ్రంథంలో దావీదు అంతకంతకు ప్రబలెను అనే వాక్యాన్ని చూడగలుగుతాము. So why do we need to keep our hands clean to have a pure heart? శుద్ధ హృదయం కలిగి ఉండడానికై మన చేతులను నిర్దోషంగా ఎందుకు ఉంచుకోవాలి? We see in Psalm 24:3 24వ కీర్తన 3వ వచనాన్ని చదివితే and 4, 4వ వచనాన్ని కూడా who shall ascend into the hill of the Lord, or who shall stand in his holy place? యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? He that has clean hands and a pure heart. నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడు. So in order to stand before God, కాబట్టి ప్రభు సన్నిధిలో నిలబడాలి అంటే we need to live a life with integrity, యథార్థమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. having clean hands, నిర్దోషమైన చేతులు కలిగి not ఉండాలి. just physically, శారీరకంగా మాత్రమే కాదు, but being honest and living a life with integrity in all that we do. మనం చేసే ప్రతి పనిలో కూడా నిజాయితీగా యథార్థంగా ఉండాలి. Keeping away from lying and cheating. మోసాలు అబద్ధాల నుంచి దూరంగా ఉండాలి. Doing our work honestly. మన పనిని మనం ఎంతో నిజాయితీగా చేసుకోవాలి. Putting in the effort in all that we do. మనం చేసే ప్రతి పని కష్టపడుతూ చేయాలి. Being sincere. యథార్థంగా ఉంటూ. That will keep our hands clean and our heart pure. అది మన చేతులను నిర్దోషంగాను మన హృదయాన్ని శుద్ధిగాను ఉంచుతుంది. Yes, my grandfather, just before he died, మా తాతగారు చనిపోవడానికంటే ముందుగా he said his last words. ఆయన చివరి మాటలను చెప్పారు. My hands are clean. నా చేతులు నిర్దోషముగా My ఉన్నాయి. heart is clean. నా హృదయము శుద్ధిగా ఉన్నది. My words are clean. నా మాటలు శుద్ధిగా ఉన్నాయి. Now I can stand before any man in the world, ప్రపంచంలో ఇప్పుడు నేను ఏ మనుషుడి ముందైనా నిలబడగలను. and I can stand before God. ప్రభు సన్నిధిలో కూడా నేను నిలబడగలను అన్నారు. After that he went and faced his master. ఆ తర్వాత ఆయన వెళ్ళి ఆయన యజమానుని ముందు నిలబడ్డారు. Yes, my dear friends, his legacy still continues till this day. అవును ప్రియ స్నేహితులారా, ఆయన వారసత్వం ఈ రోజుకి కొనసాగుతుంది. In the same way in your life, as you keep your hands clean in your work, in your job, in your school, in your studies, అదే విధంగా మీ జీవితంలో, మీ పని స్థలంలో, మీ ఉద్యోగంలో, మీ యొక్క చదువుల్లో మీ చేతులను నిర్దోషంగా ఉంచుకున్నప్పుడు, in your relationships, మీ బంధాలలో being honest and living a life with integrity. నిజాయితీగా యథార్థత కలిగి జీవిస్తున్నట్టయితే, Though you may have many options to take the easy way to grow to the next level, తప్పుడు మార్గాల్లో సులభంగా మరొక స్థాయికి ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ కూడా, maybe you're saying, everybody around me is doing it, why shouldn't I do it? నా చుట్టూ ఉన్న వారందరూ అదే చేస్తున్నారు, నేనెందుకు చేయడం లేదు అనుకుంటున్నారేమో. And you may be guarding yourself from all these temptations. కానీ ఈ శోధనలన్నిటి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉన్నారా? My dear friends, when you keep your hands clean, నా ప్రియ స్నేహితులారా, మీ చేతులు నిర్దోషంగా ఉన్నప్పుడు, stopping yourself from cheating your way to the top, ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఎవరిని మోసపరచకుండా ఉన్నప్పుడు, God will honor you ప్రభు మిమ్మల్ని గణపరుస్తాడు. in front of everybody, అందరి ఎదుట
and lift you up. మిమ్మల్ని హెచ్చిస్తాడు. He will keep you in the highest position. ఆయన ఉన్నత స్థాయిలో మిమ్మల్ని ఉంచుతాడు. God honored David and kept him as the king of the nation. ప్రభు దావీదుని ఘనపరచి దేశానికి రాజుగా నియమించాడు. God honored Joseph and gave him the second position of being the ruler of the land. ప్రభు యోసేపుని ఘనపరచి దేశంలోని రెండవ పరిపాలకుడిగా ఉంచి ఉన్నాడు. Right under Pharaoh. ఫరో కిందని. In the same way, God will honor you. అదేవిధంగా ప్రభు మిమ్ములను ఘనపరుస్తాడు. As he honored Daniel in the Bible. బైబిల్ గ్రంథంలో దానియేలును ఘనపరిచినట్టు. Keeping him as one of the highest leaders in the nation. దేశంలోని ఉన్నత అధికారులలో ప్రముఖుడిగా దేవుడు ఉంచాడు. Like an Esther. ఎస్తేరు వలె. As you live your life with integrity. మీ జీవితాన్ని యథార్థంగా జీవించినప్పుడు God will honor you. ప్రభు మిమ్ములను ఘనపరుస్తాడు. So keep your hands మీ clean. చేతులను నిర్దోషంగా You will ఉంచుకోండి. grow stronger and stronger. అంతకంతకు మీరు బలము నొందెదరు. And you will grow higher and higher. ఉన్నతముగా మీరు ఎదగెదరు. Give all of your situations unto the Lord. మీ పరిస్థితులన్నీ ప్రభువుకు అప్పజెప్పండి. He will take care of. ఆయన అన్నిటినీ చూసుకుంటాడు. Shall we pray? ప్రార్థిద్దామా? Lord Jesus, ప్రభువైన యేసయ్యా, I thank you that today you are speaking to your children. నీ బిడ్డలతో మీరు ఈరోజు మాట్లాడుతున్నందుకై వందనాలు. Lord, give them your wisdom. నీ జ్ఞానమును వారికి ఇవ్వండి. Give them your discernment. నీ వివేచన శక్తిని వారికి ఇవ్వండి. Helping them to live a life with integrity. యథార్థతతో జీవించే కృపనివ్వండి. Bless their words. వారి మాటలు Bless దీవించండి. their actions. వారి చేతులను దీవించండి. Bless their steps. వారి అడుగులను And దీవించండి. bless their heart. వారి హృదయాన్ని దీవించండి. And lead each one of them in the path that they need to go according to your will. ప్రభువా, నీ చిత్తానుసారంగా వారు నడవవలసినటువంటి త్రోవలో ప్రతి ఒక్కరిని నడిపించండి. Lord, lift them up higher and higher, helping them to grow stronger and stronger as they live for you. ప్రభువా, నీ కొరకై వారు జీవిస్తుండగా అంతకంతకు బలము నొంది ఉన్నతమైన స్థాయికి ఎదుగుదురుగాక. Place them in the heights of the nation, దేశంలో ఉన్నతంగా నిలబెట్టండి. in the heights in their community, వారి సమాజంలో ఉన్నతంగా నిలబెట్టండి. and help them to be a blessing to all those around them. చుట్టూ ఉన్న వారందరికీ దీవెనకరంగా వారిని మార్చండి. Lift them up like the leaders in the Bible, బైబిల్ గ్రంథంలోని నాయకుల వలె as లేవనెత్తండి. they said no to temptation. శోధనలను వారు జయించి ఉండగా Help your children to overcome each and every temptation, నీ బిడ్డలు అన్ని శోధనలను జయించగలిగే శక్తినివ్వండి. guarding their hands and keeping their heart pure. వారి చేతులను హృదయాన్ని నిర్దోషంగా ఉంచుకుందురుగాక. Bless them today. దీవించండి ప్రభువా. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. God bless. దేవుడు మిమ్ము దీవించుగాక. Precious K. Angel Preeta Sharon, I'm so glad you got admission in Russia for the MBBS program. నాకు అమూల్యమయ్యున్న మీరు MBBS విద్యను అభ్యసించుట కొరకై రష్యా దేశంలో సీట్ పొందియున్న సందర్భములో నేను ఎంతగానో ఆనందించుచూ ఉన్నాను. God bless you richly. May He prosper you and also give you success in the Indian licensing examination and take you to great heights in the days to come. దేవుడు మిమ్మును ఐశ్వర్యవంతముగా ఆశీర్వదించి వర్ధిల్లింప చేసి అలాగున్ననే ఇండియన్ లైసెన్సింగ్ పరీక్షలలో కూడా మీకు సాఫల్యతను అనుగ్రహించి రానున్న దినాల్లో గొప్ప ఔన్నత్యము గల స్థాయికి మిమ్మును హెచ్చించవలనని ఆకాంక్షించుచూ ఉన్నాను. According to Joshua 1:5, I will be with you. I will never leave you nor forsake you, says the Lord. యెహోషువ 1:5 నిన్ను విడువను నిన్ను ఎడబాయను. Father, Angel Preeta Sharon has honored you by giving you a thank offering for the blessing you have given her. తండ్రి, వీరికి మీరు అనుగ్రహించి ఉన్న ఆశీర్వాదమును బట్టి మీకు కృతజ్ఞత కానుకను సమర్పించి మిమ్మును ఘనపరిచి ఉన్నారు ప్రభువా. Lord, give her great success in the MBBS and let her have double portion of blessing and provisions from heaven and peace and grace to complete her studies, Lord. Let the faculty be a great blessing to her. ప్రభువా, వీరికి MBBS విద్యలో గొప్ప సాఫల్యతను అనుగ్రహించండి. రెండింతల ఆశీర్వాదములను అనుగ్రహించండి. పరలోకము నుంచి వనరులను అనుగ్రహించండి. శాంతిని, విద్యను సంపూర్తి చేసుకునే కృపను అనుగ్రహించండి. అధ్యాపక బృందం వీరికి గొప్ప ఆశీర్వాదకరముగా ఉండునట్లుగా చేయండి. And Mrs. Varalakshmi Sudhakar, let the job transfer to Peddapalli come in the name of Jesus. Promote her in the job and give her an own house, Lord. వీరికి పెద్దపల్లికి ఉద్యోగపు బదిలీ వచ్చునుగాక. ఉద్యోగములో వీరికి పదోన్నతిని అనుగ్రహించండి ప్రభువా. వీరికి సొంత గృహమును అనుగ్రహించండి ప్రభువా. And Mr. Sudhakar Rao have salvation and good health. By the power of God, let this blessing come. Thank you, Lord. In Jesus' name,
Amen. వీరికి రక్షణను, మంచి ఆరోగ్యమును దైవ శక్తి ద్వారా అనుగ్రహించండి. ఇటు ఆశీర్వాదములు యేసు నామములో వీరి యొద్దకు వచ్చునుగాక. యేసు నామములో ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. God bless you.